జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా లేఖనములో నుండి ఆత్మీయముగా కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ మదర్స్ డే సందర్భంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను దేవుని వాక్యమును చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను, దేవుడిచ్చిన ఆలోచన ప్రేరేపణను బట్టి. ప్రియులారా, ఈ మదర్స్ డేని గురించి ఒక తల్లి ఎలాగా ఉండాలో చెప్పచ్చు. బైబిల్లో చాలా మంది తల్లులు ఉన్నారు, వారిలో ఎవరి కోసమైనా చెప్పచ్చు. ఇలాగా చాలా విధాలుగా దేవుని వాక్యాన్ని చెప్పచ్చు. అయితే ప్రభువు నాకు ఇచ్చిన ఆలోచన ప్రేరేపణను బట్టి నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మన ప్రభువే మనకి ఒక తల్లి లాంటి వాడు అనే అంశాన్ని ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. మన ప్రభువే మనకి ఒక తల్లి లాంటి వాడు. ఇక్కడ 46వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనంలో ఏమన్నాడు? తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకునిన వారులారా. హల్లెలూయా. ఇక్కడ దేవుని లేఖనంలో మనం చదువుతున్నట్లయితే, మన ప్రభువు ఆయన తన పిల్లలైన వారిని ఏమండి ఎప్పటి నుండి వారి విషయంలో ఆయన ఆలోచన కలిగి ఉన్నాడంటే, వారు ఎదిగి పెద్దవారయ్యాక కాదు. ఒక పుట్టిన బిడ్డ తన తల్లి ఒడిలో ఉన్నప్పుడే ఎలాగైతే తన తల్లి ఒడిలో ఉంటాడో, అలాగే ఒక తల్లిలాగా మీరు నా ఒడిలో ఉన్నారు అన్నట్లుగా ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకములో పుట్టినటువంటి ఆ పసి కందుని ఏమంటే ఆ పసి బిడ్డను తల్లి ఒడిలో ఎలాగైతే పెట్టుకుంటాదో, అలాగా దేవుడు కూడా మనలనంట ఒక తల్లిలాగా ఆయన మనలను తన ఒడిలో ఉంచుకున్నాడంట. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యము మనకు నేర్పించే సంగతి ఏది అంటే, ఆయన మనకి ఒక తల్లిలాగా ఉన్నాడు అనే విషయాన్ని ఈ వాక్యం మనకి చెప్తా ఉంది. మన దేవుడు మనకి అలాంటి వాడంటే ఒక తల్లి లాంటి వాడు. ఏమండి? నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా అని పాడతాం మనం. నిజమే, బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలైన వారికి దేవుడు ఆయన ఎలాగున్నాడంటే తల్లిలాగా ఉన్నాడు, తల్లిలాగా ఉన్నాడు. ఈ రోజున మనం చూస్తే మన ప్రభువు మనకి ఎలాంటి వాడంటే, మనము ఎవరినైతే ప్రియులారా కోల్పోయామో వారిలాగా మన ప్రభు మనకు ఆయన సహాయపడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ మదర్స్ డే సందర్భముగా మనందరికీ మన తల్లి లాంటి దేవునిని మనము ప్రియులారా కలిగి ఉన్నాము అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలని దేవుని వాక్యము ఈ దినమున మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నది. దేవుని సన్నిధానంలో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నుండి నేను ఈ రోజున ఎలాంటి తల్లిగా దేవుడు మనకున్నాడు అనే విషయాన్ని కొన్ని విషయాలు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ఎలాంటి తల్లిగా, ఈ తుమ్ములేంటి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. చూడండి, పరిశుద్ధ లేఖనంలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే హోషేయ గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు అక్కడ మొదటి విషయము మన దేవుని గురించి మనకు అర్థమవుతా ఉంది. చూద్దాం, పరిశుద్ధ గ్రంథములో నుండి హోషేయ గ్రంథము 11వ అధ్యాయము, హోషేయ గ్రంథం 11 మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. చాలండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే మొదటి మాట, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి అనే మాట కనబడతా ఉంది. హల్లెలూయా. ఏ యొక్క తల్లి, ఇక్కడ తల్లి అనే మాట లేదు కానీ దేవుని బిడ్డలారా, అతడు తన బిడ్డల ఎడల ఏం కలిగి ఉన్నాడంటే ప్రేమ. ప్రేమ
వాస్తవానికి లోకంలో మనం చూస్తే ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంటుందంటే తల్లికే. తండ్రి కొన్నిసార్లు కొంచెం కఠినంగా, కొంచెం పిల్లల పట్ల కొంచెం ప్రియులారా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ తల్లి పిల్లల్ని ఎక్కువగా ఏం చేస్తుందంటే ప్రేమిస్తారు. తండ్రికి తెలియకుండా వారికి ఏదో ఒకటి పెట్టడం, ఏదో ఒకటి ఇవ్వడం. తండ్రి తిట్టినా కొట్టినా తల్లి వారిని చేరదీసి వారిని పిల్లరా కౌగలించుకోవడం. ఇలాగున మరి ఎక్కువ ప్రేమ పిల్లలు ఎవరి ప్రేమను పొందుకుంటారంటే తల్లి ప్రేమను పొందుకుంటారు. తండ్రి ఉదయాన్నే లేచి ఆయన డ్యూటీకి వెళ్తాడు, పనికి వెళ్తాడు. చాలా మరి బాధ్యతలు తండ్రికి ఉంటాయి. ఇంటిలో పిల్లల్ని చూసుకుని పట్టించుకునేంత పరిస్థితి తండ్రికి ఎక్కువ ఉండదు. కానీ తల్లి అయితే ఎక్కువ పిల్లలతో గడుపుతుంది కనుక మరి తల్లి ప్రేమ ఎలాగా ఉన్నదో పిల్లల పట్ల, అలాగే దేవుడు కూడా తన పిల్లల పట్ల ఏం కలిగి ఉన్నాడంటే ప్రేమ. హల్లెలూయా. తల్లి లాంటి ప్రేమ ఆయన కలిగిన వాడు అనే విషయాన్ని ఇక్కడ మొదటి సంగతి మనకు అర్థమవుతా ఉంది. హల్లెలూయా. ఇక్కడ అన్నమాట, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని అనే మాట మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఈ రోజున మొదటి మాట మనం నేర్చుకునేది ఏంటంటే, ఇతను ఎలాంటి తల్లి అంటే మన దేవుడు ప్రేమ కలిగిన తల్లి. దానిని మనం ఇంగ్లీష్లో మరొక విధంగా చెప్పాలని అంటే పిల్లరా, మదర్ ఆఫ్ కంపాషన్ అనేటువంటి మాటను ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఒక తల్లి లాంటి ప్రేమ గలవాడు. మన దేవుడు ఏమండి తన పిల్లల ఎడల చాలా ప్రేమ గలవాడు. కంపాషన్ అని అంటారు ఇంగ్లీష్లో, దానికి లవ్ అని అంటారు. ఇంకా చాలా పదాలు మనం దాని గురించి మనము పిల్లలు వాడచ్చు. అయితే ఈ రోజున మనము ఒక మరి పిల్లల వరుస క్రమంలో ఈ మాటలు మనం నేర్చుకుంటున్నాం కనుక మొదటిగా మనం చూస్తే మదర్ ఆఫ్ కంపాషన్. ఆయన ఎలాంటి తల్లి అంటే ప్రేమ కలిగిన తల్లి లాంటి వాడు. నిజంగా మన తల్లి కంటే ఈ లోకంలో, మన తండ్రి కంటే ఈ లోకంలో, మన స్నేహితుల కంటే ఈ లోకంలో, మన బంధువుల కంటే ఈ లోకంలో ఆయన మనల్ని ఎక్కువగా ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. ఏమండి, ఆయన సొంత బిడ్డలుగా మనలను ఆయన ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు. అందుకే యోహాను 3:16 అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమ చాలా గొప్పది, ఆయన ప్రేమ చాలా ఉన్నతమైనది. దేవుని బిడ్డలారా, నిజంగా ఆలోచన చేసినట్లయితే ఒక తల్లి తన పిల్లలను ఏ రీతిగా ప్రేమిస్తాదో అలాగే ప్రభువు కూడా మనల్ని ఏం చేశాడంటే ప్రేమించాడు. ఈ రోజున మనం ఒకటే మాట ప్రభుని అడగాలి, ప్రభువా ఒక తల్లిలాగా నీ ప్రేమను నేను ఇంకా పొందుకోవడానికి సహాయం చేయి ప్రభువా, నీ ప్రేమను నేను కలిగి ఉండడానికి సహాయం చేయి ప్రభువా అని మనము ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. చూడండి, పరిశుద్ధ లేఖనంలో యోహాను పత్రికలోనికి మనము వచ్చినట్లయితే అక్కడ దేవుని ప్రేమను గురించి యోహాను పత్రికలో చాలా విషయాలు రాస్తాడు. 4వ అధ్యాయం యోహాను పత్రిక 7వ వచనము నుండి, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది, ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టిన వాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. చూడండి, దేవుడు ప్రేమాస్వరూపి అన్నాడు. అక్కడ 1వ నెంబర్ వేసి ఫుట్నోట్స్ లో ఏమన్నాడంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి. ఏమండి, దేవుడు ఆయన ఏమైనాడు? ప్రేమాస్వరూపి. ఆయన తల్లి లాంటి ప్రేమను మన జీవితంలో ఆయన కనుపరిచే దేవుడై ఉన్నాడు. ఏమండి, తల్లి లాంటి ప్రేమ. నిజముగా దేవుని సన్నిధానంలో ఈ దినమున మనమందరము ఆయన ప్రేమను పొందుకున్న వారమే. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రేమను కలిగిన వారమే. ఈ రోజున ఒక తల్లి లాంటి ప్రేమను చూపే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. ఏమండి,
అందుకే మరి తల్లి ప్రేమ గురించి ఈ లోకంలోని లోక సంబంధమైన వారు కూడా చాలా పాటలు రచించారు. ఏమండి, మరి క్రైస్తవ సంఘములో కూడా, సమాజంలో కూడా దేవుని ప్రేమను వర్ణించినటువంటి పాటలలో మరి ప్రియులారా తల్లి లాంటి ప్రేమ, ఆయన ప్రేమను వర్ణించారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆయన గొప్ప ప్రేమ గలవాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన అవసరత ఉన్నది అని ప్రభు దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి మాట ఏమని మనం నేర్చుకున్నామంటే, ఒక తల్లిలాగా ప్రేమించే దేవుడైన. హల్లెలూయా. ఒక తల్లిలాగా ప్రేమించే దేవుడైన. ఏమండి, మదర్ ఆఫ్ కంపాషన్ అనేటువంటి మాట. రెండవది, ఆయన ఎలాంటి తల్లిగా మన జీవితంలో ఉన్నాడు అని అంటే, చూడండి యెషయా గ్రంథము, ఇందాక మనం చదివిన మూలవాక్యానికి రండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము, యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనమును చదువుకుందాం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే, ఎత్తుకునివాడను నేనే, నేనే చేసి ఉన్నాను. సంక పెట్టుకునివాడను నేనే, నిన్ను ఎత్తుకునుచు రక్షించువాడను నేనే. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఎత్తుకునేవాడు. ఏమండి, ఆయన మనకి ఎలా కనబడుతున్నాడు అని అంటే, ఒక తల్లి తన బిడ్డను ఎత్తుకునినట్లుగా. ఎక్కువ ఎవరు ఎత్తుకుంటారు పిల్లల్ని? తల్లే. తండ్రి ఎత్తుకోవడానికి కాదు. ఏమండి, తండ్రి ఎత్తుకునే సందర్భాలు చాలా తక్కువ, కానీ ఎక్కువ బిడ్డలను ఎత్తుకునేది ఎవరని అంటే తల్లే. ఏమండి, ఎత్తుకొని ఆ బిడ్డకు అన్నం తినిపించడం, ఎత్తుకొని ఆ ఏడుస్తుంటే ఓదార్చడం, ఏమండి ఏడుపు మానేలాగా బయటికి తీసుకెళ్ళడం, లేకపోతే ఎక్కడికైనా ఊరు వెళ్తే నడవలసి వస్తే ఆ బిడ్డ నడవలేదు కాబట్టి ఎత్తుకునేది బాధ్యత ఎవరిదేనంటే ఎక్కువ తల్లిది. ఇక్కడ మనం చూస్తే రెండవదిగా, మన దేవుడు ఒక తల్లి తన బిడ్డను ఎత్తుకునినట్లుగా ఆయన మనల్ని ఎత్తుకునేటువంటి దేవుడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, అక్షరార్థముగా ఇక్కడ మనము ప్రియులను అర్థం చేసుకోవడం కాదు. ఎత్తుకోవడం అంటే నన్ను ఎప్పుడు ఎత్తుకున్నాడు దేవుడు, నేను ఎప్పుడు నడుస్తూనే ఉన్నాను అని అనుకోవడం కాదు. అంటే మన బరువును, మన భారమును ఆయన మోస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. నేను అంటాను, దేవుని యొక్క సన్నిధిలో మదర్ ఆఫ్ క్యారీ. ఏమండి, మొదటి మాట మదర్ ఆఫ్ కంపాషన్ అనే మాట మనము నేర్చుకున్నాం. మన దేవుడు రెండవది ఎవరనంటే, మనకు ఆయన ఒక తల్లిలాగా ఎత్తుకునేవాడు. మదర్ ఆఫ్ క్యారీయింగ్. ఏమండి, ఒక తల్లి తన బిడ్డను క్యారీ చేసినట్లుగా మన దేవుడు మనల్ని ఆయన ఏం చేస్తాడంటే క్యారీ చేస్తా ఉన్నాడు. చూడండి, మనకైతే మరి ఆలోచన చేస్తే పిల్లల్ని ఎత్తుకోవాలంటే సంకలోనో, భుజం మీదో, నెత్తి మీదో ఎక్కడో దిక్కున ఎత్తుకుంటాం. కానీ కొంతమంది ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, మరి రకరకాల బెల్ట్లు వచ్చేసాయి. వాడిని ఇలాగా ఏమంటే బెల్ట్లు వేసేసుకుని మోసుకుంటా పోతా ఉన్నారు. లేకపోతే రకరకాల మరి తోసుకునే మరి బళ్ళు వచ్చినాయి, వాటి మీద వారిని మోసుకుని వెళ్తా ఉన్నారు. ఇలాగున్న దేవుని సన్నిధానంలో మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, మన దేవుడు కూడా ఒక తల్లిలాగా మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే మోస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఈ విషయాన్ని గమనించాలి. ఆయన మనల్ని మోస్తున్నటువంటి తల్లి. ఏమండి, ఈ రోజున నీ భారాన్ని ఆయన మీద వెయ్యి, ఆయన్ని నేను ఏం చేస్తాడంటే మోస్తాడు. ఏమండి, తల్లి తన బిడ్డలను ఎలాగైతే ఎత్తుకొని మోస్తాదో, అలాగ ప్రభు కూడా నీ భారాన్ని ఏం చేస్తాడు? మోస్తాడు. నిన్ను ఆయన మోసి ఆయన ఎత్తుకుని నిన్ను నడిపించే దేవుడు. చూడండి, పరిశుద్ధ లేఖనంలో కొన్ని వచనాలు దీనికోసం మనం చదివితే ఇక్కడ ఏమన్నాడు? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. తల్లి పిల్లల్ని ఎంతవరకు ఎత్తుకుంటది? సర్టెన్ వయసు వరకు ఎత్తుకుంటది. వాడు నడవలేనప్పుడు, ఏమంటే నడుస్తూ నడుస్తూ ఇంకా పడిపోతున్నప్పుడు, కొంచెం వయసు పిల్ల చిన్న వయసుగా ఉన్నంత వరకు ఎత్తుకుంటది. గాడిదలకు ఎదిగాక కూడా ఎత్తుకోమంటే ఎత్తుకోదు కదా, నడు అంటది. కానీ ప్రభు అయితేనంట మనల్ని ముదిమి వచ్చు వరకు. హల్లెలూయా. అంటే మన జీవిత కాలం అంతా కూడా దేవుడు మనల్ని ఆయన ఎత్తుకుంటున్నాడు.
మోస్తున్నాడు మన భారాన్ని. ఏమండి, మన భారాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు అనుకుంటున్నావు, నా కుటుంబాన్ని, నా భారం అంతా నేనే మోస్తున్నాను అనుకుంటున్నావు. నీవు మోయట్లేదు, నీలో ప్రభు ఉండి ఆయన మోస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీ కుటుంబ భారాన్ని మోయడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని, ఏమండి, ఆ కృపను దేవుడు మనకిస్తా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. సో కాబట్టి వాక్యం చెప్పే సంగతి ఏమిటంటే, మనము దేవుని సన్నిధానంలో మన తల్లి ఎలాగైతే తన బిడ్డలను మోస్తారు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. హల్లెలూయా. ఏకంగా తల వెంట్రుకలు నెరసే వరకు అంటే అర్థం ఏంటంటే, మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మనలను మోస్తూ ఉన్నాడు, క్యారీ చేస్తూ ఉన్నాడు. ఒక తల్లి తన బిడ్డను చంకబెట్టుకుని మోసినట్టుగా నేను మిమ్మల్ని ఏం చేస్తున్నానంటే మోస్తున్నాను. ఎంత గొప్ప తల్లిగా మన దేవుడు మనకున్నాడు, ఎంత గొప్ప మంచి తల్లిగా మన దేవుడు మనకున్నాడు. ప్రభువా, ఇదిగో ఈ భారం నేను మోయలేకపోతున్నాను, ఈ శ్రమలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, ఈ ఇబ్బందిలో ఉన్నాను ప్రభువా అని ప్రభు చెంతకి మనం వస్తే ఆయన నిన్ను ఎత్తుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ లేఖనంలోని ఇక్కడ మనం చదువుదాం. ఇందాక చదివేము హోషేయ గ్రంథంలోని ప్రియులారా 11:1 చదివేము ఇందాక. ఇప్పుడు 11:3 చదువుదాం. హోషేయ గ్రంథము 11:3. ఎఫ్రాయిము చేయి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకుని వాడను నేనే వారిని స్వస్థపరచువాడనైనను ఆ సంగతి వారికి మనస్సు పెట్టలేదు. ఇక్కడ ఈ హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడంటే, ఎఫ్రాయిమును చేయి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకుని వాడను నేనే అంటా ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధానంలో మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, ఆయన తన పిల్లలను ప్రియులారా ఆయన చేయి పట్టుకుని నడక నేర్పించాడు. ఆయన తన పిల్లలను ప్రియులారా కౌగలించుకున్నాడు అనే వాక్యం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అంటే ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ తన పిల్లలను అని మనం చూసినప్పుడు, ఆయన తన పిల్లలను ప్రియులారా ఆయన ఎంతగానో మరి ఎత్తుకుని మోసినట్లుగానే ఆయన నడక నేర్పించేవాడిగా మనకి కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. నడక నేర్పించేవాడు నేనే, కౌగలించుకునేవాడు నేనే. కౌగలించుకునేవాడు నేనే అనే మాటలో పిల్లల మనకు అర్థమవుతున్నది ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ఏమండి, ఆయన ఎంత మన పట్ల ఆయన ఆలోచన కలిగి ఉన్నాడో మనకి సంగతిలో అక్కడ అర్థమవుతా ఉన్నాయి. అందుకనే ఆయన ఎత్తుకునే తల్లి లాంటి వాడు, ఎత్తుకునే తల్లి లాంటి వాడు. నీ బాధలేదు నువ్వు పడని వదిలేసేవాడు కాదు. నువ్వు నడుస్తావో పోతావో సత్తావో ఏదైతే నువ్వు పడు అనేటువంటి వాడు కాదు. ఆయన మనల్ని ఎత్తుకునే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, మొదటిగా మనం చూస్తాం మదర్ ఆఫ్ కంపాషన్, రెండవది మదర్ ఆఫ్ క్యారీ, మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి ఆయన ప్రియులారా తల్లి అని అంటే, చూడండి యెషయా గ్రంథము 49, యెషయా గ్రంథము 49వ అధ్యాయంలోనికి మనం వస్తే అక్కడ 15వ వచనంలో ఒక మాట చదువుదాం ప్రియులారా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఒక తల్లి తన బిడ్డను మరుచునేమో గాని నేను నిన్ను మరవను. స్త్రీ అనే మాట వాడాడు. వాస్తవానికి దాని అర్థం ఏంటంటే తల్లి తన కన్న బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరవను. దీని అర్థం ఏంటంటే మదర్ ఆఫ్ కేర్ అనేటువంటి మాట. మదర్ ఆఫ్ కేర్
ఆయన మన పట్ల చాలా బాధ్యత కలిగిన తల్లి లాంటి వాడు. ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్ ఏమండి, ఒక తల్లి తన బిడ్డలను అంతగా ఒకవేళ కేర్ తీసుకోదు. కొన్నిసార్లు బిడ్డలను మర్చిపోతుంది, బిడ్డల యొక్క బాధ్యతను మర్చిపోతుంది తల్లి. కానీ మన ప్రభువు అయితే అలా మర్చిపోయేవాడు. తల్లి తన కన్న బిడ్డనైనా మరుచునేమో కానీ నేను నిన్ను అంటే హౌ కేర్ దేవుడు పిల్లలు ఎంత ఆయన బాధ్యతలు తీసుకుంటున్నాడు నీ పట్ల. ఏమండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటాం. ఏమండి, దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. తల్లైనా మర్చిపోవచ్చు, ఈ లోకంలో ఏమండి చాలా మంది మర్చిపోవచ్చు మనల్ని, కానీ మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. మన దేవుడు మన పట్ల చాలా ఆయన బాధ్యత కలిగినటువంటి వాడు. కేరింగ్ మదర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ లోకంలోని పిల్లల్ని పట్టించుకొని తల్లిదండ్రులు ఉన్నారు. ఏమండి, గాలి వదిలేసి వాడు ఎక్కడ ఉంటున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం తింటున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో ఏమీ పట్టింపు లేదు, వదిలేశారు. ఏమండి, అందుకే ఈనాడు సమాజంలో చాలా మంది పిల్లలు పాడైపోతా ఉన్నారు, చాలా మంది పిల్లలు చెడిపోతున్నారు పిల్లలు. ఎందుకనంటే పట్టించుకునే తల్లి లేక, పట్టించుకునే తండ్రి లేక వారి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు, వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటా ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీకి వెళ్తున్నారా, చదువుతున్నారా బాగానే, వారి సెల్ ఫోన్లో ఏం చేస్తున్నారు? ఇలాగ చాలా రకాలుగా బిడ్డల విషయంలో మరి కేర్ తీసుకోనటువంటి తల్లిదండ్రులు. ఈ రోజున మన తండ్రి మన తల్లి అయిన మన దేవుడు ఎలాంటి వాడంటే అనునిత్యము నీ పట్ల ఆయన చాలా బాధ్యత కలిగిన తల్లి లాంటి వాడు. హల్లెలూయా. ఏమండి, 139వ కీర్తనలోని దావీదు అంటాడు కదా, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నడుచుట, నేను పండుకొనుట, నేను ఎక్కడికి వెళ్ళినా నీవు నాతో ఉన్నావు ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయన ప్రతి విషయమందు మన పట్ల చాలా ఏం కలిగినంటే బాధ్యత. ఏమండి, కొన్నిసార్లు మన పిల్లల విషయంలో పిల్లరా మనం కేర్ తీసుకోం. ఎవరో మన బంధువులు, పక్కింటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు కేర్ తీసుకుని మీ అబ్బాయి ఏం చేశాడు తెలుసా, మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా, అలాగా ఇలాగా అని వారి విషయాల గురించి చెప్తూ ఉంటారు. అయ్యో నాకు తెలియలేదు అని అంటూ ఉంటాం. అంటే మనం ఎంత నిర్లక్ష్యం కలిగి ఉంటా ఉన్నాం మన పిల్లల పట్ల. కానీ ఈ రోజున మన దేవుడైతే ఆయన కేరింగ్ మదర్. నేను అంటాను ఇక్కడ దీన్ని మనము ఒక విధంగా వారు చేసే పనుల విషయంలో కేర్ తీసుకోవడం అనే విషయం గురించి చూస్తాం. అంతేకాదు మరొక కోణంలో ఇంకోటి ఏంటంటే, ఒక తల్లి తన పిల్లకు ఏమి కావాలో ఎలాగైతే తెలుసుకుంటుందో అలాగే మన తండ్రి అయిన మన తల్లి అయిన మన ప్రభు కూడా మనకి ఏమి కావాలో ఆయనకి బాగా తెలుసు. కేరింగ్ అంటే దాని అర్థం ఏంటంటే, నీకు ఏం కావాలి, నీ అవసరాలేంటి, నీ అక్రతలేంటి, నీ యొక్క పరిస్థితులేంటి, అన్నిటినీ కూడా పట్టించుకోవడాన్ని ఏమంటారంటే కేరింగ్ అంటారు. సో ఈ లోకంలో ఒక తల్లి తన బిడ్డ విషయంలో పట్టింపు లేకపోయినా మన ప్రభువు అయితే మన పట్ల ఆయన చాలా పట్టింపు, బాధ్యత కలిగి ఉన్నాడు. ఏమండి, నీకు ఏమి కావాలో నీవు అడగక ముందే నీ తండ్రికి తెలుసు, నీ తల్లి అయిన ప్రభువుకి తెలుసు. ఆయన మన తల్లి లాంటి వాడు, మన తండ్రి లాంటి వాడు. ఏమండి, ఇప్పుడు మనము స్కూల్స్, కాలేజెస్ మరలా రీఓపెన్ చేస్తారు. రీఓపెన్ చేసే సమయానికి కట్టలు రెడీ చేసి పెట్టాలి. మనం ఏం చేయడానికి వీధులు కట్టాలి కదా. ఏమండి, అప్పుడంటే ఇన్ని కాన్వెంట్లు లేవు, ఇన్ని పిల్లల స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు. అంతా దొంగలు పడి బ్యాగ్ తగిలించి వెళ్ళొచ్చేయడమే. ఇప్పుడైతే చాలా రకరకాల యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూల్స్, ఏమండి ఇంటర్నేషనల్ స్కూల్స్, ఎన్ని రకాలైనటువంటి విద్యా సంస్థలు వచ్చేసాయో ఆ యొక్క బ్రాండ్ని బట్టి దానికి తగిన ఫీజులు ఉన్నాయి, చాలా వెలకట్టాలి. ఏమండి, సో దేవుని బిడ్డలారా, ఈ స్కూల్స్ రీఓపెన్ చేసే సమయానికి ఒక తల్లికి తండ్రికి ఏముంటదంటే
స్కూల్ రీఓపెన్ చేసేస్తారు, మనం ఫీజు కట్టాలి, రెడీగా ఉంచుకోవాలి, బుక్స్ కొనాలి, రెడీగా ఉంచుకోవాలి, డబ్బులు, డ్రెస్సులు కొనాలి, రెడీగా ఉంచుకోవాలి, అన్ని ఏర్పాట్లు చేయాలి అని ఒక తల్లి ఒక తండ్రి తన పిల్లల పట్ల ఎలాగైతే బాధ్యత కలిగి ఉంటారో అలాగ మన దేవుడు కూడా ఒక తల్లిలాగా మన పట్ల ఏం కలిగి ఉన్నాడు? బాధ్యత. చూడండి, ఇంకొక మాట బాధ్యత కోసం చదువుదాం ప్రియులారా. మదర్ ఆఫ్ కేర్, మదర్ ఆఫ్ కంపాషన్, మదర్ ఆఫ్ క్యారీ. మూడవది మదర్ ఆఫ్ కేర్. 44వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ మాటకి ఇంకొక మాట చదువుదాం. 44:21 చదవండి. 44:21. యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకునుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. తల్లైనా మరుచునేమో గాని నేను నిన్ను మరువను. నేను నిన్నేం చేయలేనంటున్నాడు? మరిచిపోజాలను, మరిచిపోజాలను. నేను నిన్ను మర్చిపోలేను అంటున్నాడు ప్రభు. పిల్లరా, దేవుని బిడ్డలారా, అంటే ఎంత బాధ్యత కలిగిన తల్లిగా మన ప్రభు ఉన్నాడు. ఒక తల్లి తన బిడ్డను మరుచునేమో గాని నేను నిన్ను మరువను. ఒక కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, యెహోవా మమ్మను మరిచిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదించెను అంటాడు. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఏం చేయలేదు? మరిచిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదించాడు. అంటే మా పట్ల కార్యాలు చేశాడు ఆయన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. హన్న పిల్లలు లేనప్పుడు ఆమె ప్రార్థించిన ప్రార్థన పాయింట్లో ఒక పాయింట్ ఏంటంటే, నీ దాసురాలు నన్ను జ్ఞాపకం చేసుకున్నది. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకో అన్నది. ఏమంటే దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు, ఆయనకు నిత్యము మనము జ్ఞాపకంలో ఉన్నాము. హల్లెలూయా. ప్రియులారా, మనం చూస్తే మదర్ ఆఫ్ కంపాషన్, మదర్ ఆఫ్ క్యారింగ్, మదర్ ఆఫ్ కేర్. 4వదిగా చివరిగా మనం చూద్దాము, ఆయన ఎలాంటి తల్లి అంటే చూద్దాం. యెషయా గ్రంథం 66:13 చదవండి. యెషయా గ్రంథము 66. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను. చాలండి. మదర్ ఆఫ్ కంఫర్ట్ అనే మాట. 4వ మాట ఎవరండినా? మదర్ ఆఫ్ కంఫర్ట్. మన దేవుడు ఆయన ఒక తల్లి లాంటి ఆదరణ ఇచ్చే దేవుడు. తల్లి లాంటి ఆదరణ. ఏమండి, పిల్లలకి ఆదరణ ఎక్కడ దొరుకుద్ది అంటే తల్లి దగ్గరే. తండ్రి దగ్గర అంత ఆదరణ దొరకదు, తక్కువ. తండ్రి దగ్గర అంత ఆదరణ దొరకదు. తండ్రి దగ్గర ఏమండి మరి ప్రియులారా, ప్రేమ ఉంటుంది, ఆదరణ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ తల్లి దగ్గర దొరికినంత ఆదరణ తండ్రి దగ్గర దొరకదు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను. నేను చెప్పాను కదా, మరి పిల్లలను ఎక్కువగా మరి పిల్లరా చేరదీసేది ఎవరంటే తల్లే. తండ్రి తిడతాడు, కొడతాడు, ఒక దెబ్బ గద్దిస్తాడు, అయితే తల్లి బిడ్డని చేరదీస్తాడు. ఇందాక హోషేయ గ్రంథం 11:3 అన్నాడు కదా, నిన్ను కౌగలించుకున్నాను అన్నాడు. హల్లెలూయా. ఆయన ఆదరిస్తాడు. మనకి శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఒకని తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా మన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆదరిస్తాడు. మదర్ ఆఫ్ కంఫర్ట్. ఏమండి, ఆయన దగ్గర మనకి ఏం దొరుకుతుందంటే ఆదరణ దొరుకుతుంది. అయ్యా, శ్రమలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నానయ్యా. చూడండి, అత్తవారింటి దగ్గర ఏమైనా ఇబ్బంది కలిగిందంటే ఆమె వెంటనే తన తల్లికి ఫోన్ చేసి చెప్తుంది, ఇలాగా ఇబ్బందిగా ఉంది పరిస్థితులు, భర్త ఎలాగున్నాడు, లేకపోతే పరిస్థితులు ఎలాగున్నాయి అన్నప్పుడు అప్పుడు ఆ తల్లి ఆ ఫోన్లోనూ లేకపోతే వెళ్ళినప్పుడు ఆ తల్లి తన బిడ్డను ఏం చేస్తుందంటే ఆదరిస్తారు. కొద్దిగా ఓర్చుకోమ్మా, కట్టుకోమ్మా, పరిస్థితులు సెట్ అవుతాయమ్మా, అలాగా ఇలాగాని ఆ తల్లి తన బిడ్డకి ఏమిస్తుందంటే ఆదరణ ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో మన దేవుడు మనకు ఒక తల్లి లాంటి వాడు. ఒక తల్లి తన బిడ్డలను ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? ఆదరిస్తాను. ఆదరణ, ఆదరణ. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో బైబిల్ గ్రంథంలోని మనం చూస్తున్నట్లయితే చూడండి,
కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రికలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో మనం గత 40 దినాల్లో ధ్యానించాం. పౌలు గారు అంటాడు, దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? ఆదరించాడు. చూడండి ఆ వచనాలు 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనబడతాయి. 3వ వచనం నుండి చదువుదాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన శ్రమంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించినవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి శ్రమలను ఓపికతో సహించుటకు కార్య సాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగ పాలువారై ఉన్నారో అలాగునే ఆదరణలోని పాలువారైనారని ఎరుగుదము గనుక మిమ్మల్ని గురించి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. చాలండి ప్రియులారా, ఈ 1వ అధ్యాయములోనే చదివిన వచనాలలో ఆదరణ 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 అనే మాట ఎన్నిసార్లు కనబడిందో కదా. పౌలు గారు అంటున్నాడు, ఆయన ఆదరించే దేవుడు. మా శ్రమలలో, బాధలలో, ఇరుగులలో, ఇబ్బందుల్లో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు వాదాలుస్తున్నాడు. అందుకే మేము కూడా మీ శ్రమలలో మిమ్మల్ని ఏం చేయగలుగుతున్నామంటే ఆదరించగలుగుతున్నాం అంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆదరణ, ఓదార్పు. తల్లి దగ్గర తన బిడ్డలకు దొరికిన ఆదరణ వలె ఓదార్పులాగా మనకు మన దేవుని దగ్గర ఏం దొరుకుతుంది అంటే ఆదరణ దొరుకుతుంది, ఓదార్పు దొరుకుతుంది. కాబట్టి ఇదనమున మనం గమనించాలి. దేవుని సన్నిధానంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు ఒక తల్లి లాంటి ఆదరణ ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక తల్లి లాంటి ఆదరణ ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో వాక్యములో మనం చూసినట్లుగా మన తల్లి, మన దేవుడు మనకి ఎలాంటి తల్లిగా ఉన్నాడంటే మదర్ ఆఫ్ కంపాషన్, మదర్ ఆఫ్ క్యారింగ్, మదర్ ఆఫ్ కేర్. 4వది మదర్ ఆఫ్ కంఫర్ట్, ఆదరించేటువంటి తల్లిగా ఉన్నాడు. ఈ మదర్స్ డే సందర్భంగా మనము మన దేవుడే మనకు ఒక తల్లి లాంటి వాడు అని భావించి, నమ్మి, విశ్వసించి మన దేవుని మీద ఒక తల్లిలాగా మనం ఆధారపడతాం. మన దేవుడే మనకు ఒక తల్లిలాగా ఆయనను మనము ఏమండి కలిగి, నా తల్లి లాంటి దేవుడు నాకుండగా నాకు బాధ ఎందుకు, దిగులెందుకు, భయం ఎందుకు అని ఆయన సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవుడు అంటే కృప మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా,